వేసవి ప్రారంభం కానేలేదు. అప్పుడే చెరువులు ఎడారిని తలపిస్తున్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేన్లు తడి ఆరిపోయాయి. సాగునీరు అందక అన్నదాత కన్నీటి పర్యంతమవుతున్నారు. గతంలో ఎన్నడూ వేసవికి ముందు ఇలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. తగిన సాగునీరు లేక వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. దాంతో పశువులకు మేతగా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో అప్పుడే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో సాగుకు ఇబ్బందులు తప్పడం లేదు. కరీంనగర్ జిల్లాలో వేసవికి ముందే యాసంగి పంటలు ఎండుతున్నాయి. కాలువల ద్వారా నీళ్లు రాక, బావులు, బోర్లలో నీళ్లు లేక సాగునీటి కోసం రైతులు కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో పూడిక తీసుకుంటూ కొత్త బోర్లు వేయిస్తూ ఇప్పటి నుంచే సాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా రైతులకు గత యాసంగి సీజన్ నుంచి కష్టాలు తప్పడం లేదు. నిరుడు యాసంగిలో గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలో సకాలంలో నీటిని విడుదల చేయని కారణంగా వ్యాలపల్లి, నారాయణపూర్ తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోయాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ కింద ఉన్న చివరి ఆయకట్టుకు నీళ్లందక రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత అనుభవాలతోనైనా మేల్కొని ప్రభుత్వం సరైన రీతిలో నీటి నిర్వహణ చేపడుతుందని భావించిన రైతులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. జిల్లా కేంద్రానికి అతి చెరువులో ఉన్న చామన్పల్లి, ఎలబోతారం, నల్లకుంటపల్లి, ముగ్ధంపూర్ తదితర గ్రామాల్లో కాలువ నీళ్లందక పంటలు ఎండుతున్నాయి. చామన్పల్లి గ్రామానికి వచ్చే 11R కాల్వకు సరిపడా నీళ్లు వదలకపోవడంతో చివరి పొలాలకు అందడం లేదు. ఈ కాలువ కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉండగా కాలువలో పారుతున్న నీరు 50 ఎకరాలు కూడా సరిపోవడం లేదు. చామన్పల్లికి చెందిన రైతు బోగొండరాజు బావి నీళ్లతో గత ఏడాది 3 ఎకరాల్లో వరి, ఎకరంలో మొక్కజొన్న సాగు చేశారు. సాగునీరు అందక ఇబ్బంది పడ్డారు. ఆ అనుభవంతో ఈసారి 3 ఎకరాల్లో మొక్కజొన్న, ఎకరంలో వరి సాగు చేశారు. బావి పూర్తిగా ఎత్తేయడంతో 2 లక్షలు ఖర్చు చేసి బోరు వేయించుకున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు ద్వారా ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదు. నీళ్లు లేక మక్క పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వరి పొలం కూడా ఎండిపోయింది. మహిళా రైతు బోగొండ లక్ష్మి సాగు చేసిన 3.20 ఎకరాల మక్క పంటను పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలువ చివరి ఆయకట్టు రైతులందరికీ ఇదే పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ లేవు. కేసీఆర్ పాలనలో నిరుడు వేసవిలో చెరువులన్నీ మత్తళ్లు దుంకేవే. ఇప్పుడు వేసవి రాకముందే పంటలు ఎండిపోతున్నాయి. ఇంకా 2 నెలల పాటు పంటలకు నీటి తడులు అవసరం ఉంటుంది. దీంతో ఏం చెయ్యాలో రైతులకు తోచడం లేదు. ఇప్పటికే కరీంనగర్ మండలంలోని చామన్పల్లి, ముగ్ధంపూర్, నల్లకుంటపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గల రామన్నపేట, దేవునిమిట్ట, ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి, సిరికొండ, పెద్ద లింగాపూర్, ఓగులాపూర్ తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇక గంగాధర మండలంలో గల నారాయణపూర్, మిడ్మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ ఆయకట్టు మండలాలు గన్నేరువరం, చిగురుమామిడి, సైదాపూర్, తిమ్మాపూర్లో మరికొన్ని రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అధికారులు పర్యవేక్షించి కాలువల ద్వారా సరిపడా నీళ్లు ఇవ్వాలని, చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.